బిగ్ బాస్ బజ్ యాంకర్ శివాజీ గారు ఉన్నారు కదా, ఆయనకి గట్టిగా శిక్ష పడాలి. ఆయన అమ్మాయిల్ని అలా అనడం తప్పు. ముఖ్యంగా హీరోయిన్స్ ని ఆయన గట్టిగా తిట్టారు, దుర్భుషలాట ఆడారు అని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అనసూయ కూడా శివాజీ గారిని గట్టిగా వేసుకుంటుంది. అసలు ఏమైంది, శివాజీ గారు ఏమన్నారు అమ్మాయిల్ని మొత్తం మాట్లాడతా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. శివాజీ గారు అయితే అమ్మాయిల్ని 2 మాటలు అయితే తిట్టారు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఏంటంటే ఆ 2 మాటలు నిన్న ప్రెస్ మీట్ జరిగింది. ఆయనది దండోరా మూవీ ఈ రోజు రిలీజ్ బావా, కానీ నిన్న ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన 2 మాటలు మాత్రం చాలా పెద్ద తప్పు. కానీ దానికి ఆయన సారీ చెప్పారు. సారీ చెప్పిన తర్వాత సోషల్ మీడియాలో కొంతమంది బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ గురించి కూడా మాట్లాడతాను. ఒక పర్సన్ ఇంతగా టార్గెట్ అయితే చేయకూడదు. నిన్న దండోరా మూవీ ప్రెస్ మీట్ జరిగింది కదా, ఆ ప్రెస్ మీట్ లో శివాజీ గారు ఏమన్నారంటే, అమ్మా ఆడపిల్లలు హీరోయిన్స్ అయినా ఎవరైనా జాగ్రత్తగా ఉండండి, బయటికి వెళ్ళేటప్పుడు డ్రెస్సులు సరిగా వేసుకోండి అని ఆయన మాట్లాడారు. కానీ ఆ మాటల్లో 2 మాటలు అయితే దొల్లారు. ఏమన్నారంటే, అమ్మా మన సామాన్లు కాదమ్మా గడబడాల్సింది, మనం నీట్ గా కట్టుకోండి అని అన్నారు. అది తప్పు మామ, సామాన్లు అనే పదం వాడకూడదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆ డైలాగ్ చాలా ఫేమస్ అవుతుంది. మీరు ఇన్స్టాగ్రామ్ చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కానీ ఈ మధ్య కాలంలో సామాన్లు బాగుంటేనే లైకులు వస్తాయి అంటే అలాంటి డైలాగులు వచ్చాయి కదా, ఆ డైలాగుల్లో ఆ సామాన్లు అనే డైలాగ్ అయితే వాడకూడదు. ఆ తర్వాత దరిద్రపు ముండా అని కూడా అన్నారు. ఓకేనా, అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి, ఇలా దరిద్రంగా ఉండకూడదు, అమ్మాయిలు బయటకు వచ్చేటప్పుడు పద్ధతిగా రండి, హీరోయిన్స్ అయినా కానీ, ఎందుకంటే మనల్ని చూసి కొంతమంది అయితే నేర్చుకోవాలి అని ఆయన ఇంటెన్షన్ బాగానే ఉంది. కానీ ఆయన మాట్లాడిన విధానమే బాగాలేదు. ఆయన యాంకర్ శ్రవంతి ఉన్నారు చూసావా, ఆమెను చూపించి చూడండి ఈ ఆడపిల్ల ఎంత పద్ధతిగా డ్రెస్సింగ్ చేసుకుందో, ఇలాగ ఉండండి అని చెప్పబోయి ఆయన అయితే 2 మాటలు అయితే దొరిలేశారు మామ. దొరిలిన తర్వాత చాలా తప్పు మాటలే దొరిలారు. కానీ కొన్ని మాటలు మాట్లాడారు ఆ ప్రెస్ మీట్ లోనే. స్త్రీ అంటే ప్రకృతి అమ్మ, ప్రకృతి లాంటిది స్త్రీ అని అన్నారు. ఓకేనా, ఆ మాటలు అన్న తర్వాత ఈ మాటలు అన్నారు, స్త్రీ అంటే ప్రకృతి, ఇలా బిహేవ్ చేయకండి మీరు అని అన్నారు. ఇప్పుడు నేను అమ్మాయిల గురించి సామాన్లు గీమాన్లు అని మాట్లాడే కదమ్మా, నన్ను చాలా మంది అయితే రేపు ఇంకా వేసేసుకుంటారమ్మా, నన్ను చాలా మంది వచ్చేస్తారు, నన్ను ఏదేదో అనేస్తారు, కానీ ఎవరికి నేను భయపడను అని అన్నారు ఆయన. కానీ ఆయన మాట్లాడిన పద్ధతి అయితే తప్పేమో, ఇంటెన్షన్ కరెక్ట్ అవ్వచ్చు కానీ పద్ధతి అయితే టూ రాంగ్. ఆ తర్వాత గ్లామర్ అనేది ఒక దశ వరకు ఓకేనమ్మా, దాన్ని మించి వెళ్ళకూడదు అన్నారు. ఇది మాత్రం నిజం మామ. ఇప్పుడు వస్తున్న మూవీస్ లో నిజం చెప్పాలంటే గ్లామర్ ఒక దశను మించి వెళ్ళిపోతుంది. ఆయన ఇంటెన్షన్ కరెక్టే, నేను అనేది ఏంటి, శివాజీ గారు తప్పు అని నేను అనట్లా, ఆయన ఇంటెన్షన్ కరెక్టే, ఆయన మాట్లాడే పద్ధతే రాంగ్. ఓకేనా, ఇక్కడ అనసూయ గారు ఎందుకు ఎంటర్ అయ్యారు దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకేనా, ఆ తర్వాత అనసూయ గారు ఆమెకంటూ ఒక ఒపీనియన్ ఉంది, ఆమె చెప్పిన ఒపీనియన్ నేను రెస్పెక్ట్ చేస్తా. కానీ అక్కడ ఇంటెన్షన్ గా శివాజీ గారు అనసూయ గారిని అయితే అనలేదు. ఆమె మధ్యలోకి రావడం తప్పని నాకు అనిపిస్తుంది పర్సనల్ గా. ఎందుకంటే అనసూయ గారు మిమ్మల్ని నేను ఇదే అంటున్నాను అని శివాజీ గారు అనలేదు. ఓకే, కొంతమంది ఆడపిల్లలు ఇలా బిహేవ్ చేస్తున్నారమ్మా అని అన్నారు. అది కూడా ఆయన ఎందుకు అనాల్సి వచ్చిందంటే, రీసెంట్ గా రాజాసాబ్ మూవీ ఉంది చూసారా, అందులో హీరోయిన్ నిధి అగర్వాల్ ఉంది చూసారా, ఆమె ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా అంటే చాలా పెద్ద ఇష్యూలు అయితే అయినాయి. ఎందుకంటే ఆమె డ్రెస్సెస్ బాగాలేదని, అలా ఉంటే అబ్బాయిలు ఎగబడగా ఏం చేస్తారు అని అంటున్నారు. ఇప్పుడు నిజం చెప్పాలంటే అబ్బాయిలు ఆలోచించే పద్ధతి రాంగు, అమ్మాయిలు చేసే బిహేవియర్ రాంగు. పాతకాలంలో మనం చూసుకుంటే ఎంత పద్ధతిగా ఉండేవాళ్ళు మా ఒక్కొక్కళ్ళు. ఓకేనా, అప్పుడు లేవే, ఇప్పుడు ఎందుకు అమ్మాయిల్ని చూసి అబ్బాయిలు చెడిపోతున్నారు అని అంటున్నారు. కానీ మన మైండ్ లో చెడు బుద్ధి ఉంటే ఎవరు ఎలా ఉన్నా కానీ మనం ఏం చేయలేము. ఓకేనా, ఇక్కడ అబ్బాయిలు తప్పే, ఇక్కడ అమ్మాయిలు అలా బిహేవ్ చేయడం కూడా తప్పే. ఓకేనా, డ్రెస్ సెన్స్ ఒక టైం వరకు బాగుంటది మామ. అంతకు మించి మీరు ఈ మధ్య చూసారంటే ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ పడితే అక్కడ దరిద్రంగా కనపడుతున్నారు. ఓకేనా, అంత దరిద్రాలు చూసిన తర్వాత ఎవరికైనా అదే అనిపిస్తుంది. కానీ అనిపించడం తప్పే నేను అంటున్నాను. అలా అయితే అనుకోకూడదు, అమ్మాయిలు అలా బిహేవ్ చేయకూడదు, అబ్బాయిలు ఇలా రెచ్చిపోకూడదు. ఓకేనా, ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి మామ. అలాంటి దారుణాలు ఆగిపోవాలనే ఇంటెన్షన్ తోనే శివాజీ గారు మాట్లాడారు. ఓకేనా, ఆయన ఏదో రెచ్చగొడదాం, అందరినీ రెచ్చగొట్టి ఏదేదో చేసుకుందాం, ఆయన మూవీ ప్రమోషన్ చేసుకుందాం దండారా మూవీ అని ఏమీ కాదు. కానీ ఆయన మంచి ఇంటెన్షన్ తోనే చెప్పారు, అది రాంగ్ వేలు అయితే వెళ్ళింది. ఆ తర్వాత అనసూయ గారు వచ్చారు చూసారా, ఆమె ఒపీనియన్ ఆమె చెప్పారు, దానికి నేనేమి అనట్లేదు. కానీ కొంతమంది ఇలా అంటున్నారు మామ, ఇంకా ఈయన మంగపతి క్యారెక్టర్ లో ఉన్నాడు. అంటే రీసెంట్ గా కోర్టు మూవీ వచ్చి చూసారా, ఆ కోర్టు మూవీలో ఆయనది మంగపతి క్యారెక్టర్, ఇంకా ఆ క్యారెక్టర్ లోనే ఉన్నాడు, ఆ క్యారెక్టర్ లో నుంచి బయటికి రావాలి శివాజీ గారు అని అంటున్నారు. నిజం చెప్పాలంటే మంగపతి క్యారెక్టర్ నాకు నచ్చింది మామ. అంత చిన్నపిల్లలకి ఇప్పుడే లవ్వులు గివ్వులు అన్ని ఎందుకు మామ, అవసరం లేదు. ఓకేనా, ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారు, చూసి పెళ్లిళ్ళు చేస్తారు, అంతా ఓకే. మీ కర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు ఆ మూవీలో వాళ్ళిద్దరు ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళకి ఇంకా పెళ్లి చేసుకునే ఏజ్ రాలేదు. ఆ ఏజ్ వచ్చినప్పుడు మీరు ఆలోచించుకోండి, ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోండి, పెళ్లిళ్ళు చేసుకోండి, అంతా ఓకే. కానీ ఆ వయసులో ఇది తప్పు.
ఇక్కడ మంగపతి కరెక్ట్, ఓకేనా కాకపోతే ఆయన బిహేవ్ చేసిన విధానం రాంగ్ అయిపోవచ్చు అని ఆయన ఆలోచించిన విధానం కరెక్ట్, అంత చిన్న వయసులో అవసరం లేదు, ఓకేనా. అదే అనిపించింది. ఇక్కడ మంగపతి క్యారెక్టర్ ని చూపించి శివాజీ గారు రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉంటారు అది ఇది అన్నారు, అది టూ రాంగ్, ఓకేనా. ఆ తర్వాత బిగ్ బాస్ లో కూడా మీరు చూసినట్లయితే ఒకనొక సందర్భంలో నాగార్జున గారికి శివాజీ గారికి కూడా గట్టి ఇష్యూ అవుతుంది. ఎక్కడ అమ్మాయిల విషయంలోనే, మీ ఇంట్లో ఆడపిల్లలను అయితే ఇలాగే కాలు కేసి తొక్కేస్తావా శివాజీ అంటే, శివాజీ గారు అయితే నేను తొక్కేస్తాను సార్, పద్ధతిగా లేకపోతే తొక్కేస్తాను అన్నారు. ఆయన ఇంటెన్షన్ ఏంటి, అమ్మాయి అంటే కొంచెం పద్ధతిగా ఉండాలి, ఎలా పడితే అలా కాదు అనే ఇంటెన్షన్ తోనే ఆయన మాట్లాడారు ఏ మాట అయినా కానీ ఆయన మాట్లాడే విధానమే ప్రతిసారి రాంగ్ అవుతుంది, ఓకేనా. దానికి ఆయన పాపం క్షమాపణలు కూడా చెప్పారు. క్షమాపణ చెప్పిన అతన్ని వదలకుండా సోషల్ మీడియాలో ఆయన మూవీ దొండోరా మూవీ వస్తుంది, టార్గెట్ దొండోరా, ఆ మూవీని ఎలాగైనా ఆడకూడదు, ఎందుకంటే శివాజీ గారి మీద అలా ఉంది కొంతమందికి, ఆ మూవీ అయితే ఎలాగైనా ఆడకూడదు అని చాలా మంది చాలా విధాలుగా ట్రై చేస్తున్నారు. నేను ఒకటే చెప్పాలనుకున్నా మామ, వాళ్ళు కష్టపడి మూవీ తీసుకున్నారు, ఆ మూవీ వెళ్ళనివ్వండి, ఆడియన్స్ నచ్చితే మూవీ చూస్తారు, లేకపోతే లేదు. దానిని ఇంత పర్సనల్ గా తీసుకొని అక్కడ శివాజీ గారు అయ్యేలాకే ఇంత పెద్ద ఇష్యూ అయింది. అదే వేరే వాళ్ళు అయితే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. అక్కడ శివాజీ గారు రావడం, ఇక్కడ మళ్ళీ అనసూయ గారు ఎంటర్ అవడం, అది పెద్ద ఇష్యూగా మారిపోయి ఆయన మూవీ మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది. పాపం ఆయన ఏమన్నాడు స్వామి, ఆయన మాట్లాడిన 2 పదాలు అయితే తప్పే, నేను కాదని నేను అనను, ఓకేనా, రైట్ అని నేను అనను, కానీ ఆ పదాలు పట్టుకొని పాపం ఆయన ఏకేసి పెద్ద పెద్ద శిక్షలు పడాలి ఆయనకి, అది ఇదని మాట్లాడటం టూ రాంగ్ మామ. అయినా మనిషి, ఓకేనా, అలా మాట్లాడటం నాకైతే అస్సలు నచ్చలేదు. ఇప్పుడు చాలా మంది ఇలా మాట్లాడుతున్నారు, దీని గురించి మాట్లాడట్లా, మూవీస్ చూసి పిల్లలు చెడిపోతున్నారు, రేపులు జరుగుతున్నాయి అది ఇది అన్నారు కదా, మరి అలా రేపులు జరుగుతున్నాయి అమ్మా మూవీస్ చూసి అది ఇదని, ఆడపిల్లలు మీరు ఇలాగా ఉండండి అమ్మా అని సినీ పరిశ్రమ వాళ్ళకే శివాజీ గారు చెప్పారు. సినిమాల్లో నటించే హీరోయిన్లకి ఆయన చెప్తుంది ఏంది, అలా ఉండగాకన్నా అమ్మా, అలా ఉంటే సొసైటీ మన వైపు ఏలెత్తి చూపిస్తుంది, మనం చేస్తుంది తప్పు అని అంటున్నారు సొసైటీ, అలా కొంచెం డ్రెస్సులు నీట్ గా వేసుకోండి అన్న ఒక్క మాటకి ఆయన ఏకేస్తున్నారు. ఆయన నిజం చెప్పాలంటే మన ఇంట్లో ఉండే ఆడపిల్లలకి ఎలాగైతే చెప్తారు అలాగే చెప్పాడు. మన ఇంట్లో ఒక అక్క ఉంటే ఎలా చెప్తారు, ఒక చెల్లి ఉంటే ఎలా చెప్తారు, ఒక అమ్మ ఉంటే అమ్మకు కూడా ఎలా చెప్తారు, అమ్మ ఇలా ఉండమ్మా, అక్క చెల్లి ఇలా ఉండండమ్మా, బయట చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఓకేనా లేడీస్, మీరు కొంచెం పద్ధతిగా డ్రెస్ చేసుకోండి అమ్మా అని ఆయన చాలా పద్ధతిగా చెప్పారు పాపం దాన్ని. కానీ ఆయన మాట్లాడిన 2 పదాలే ఇంత పెద్ద తలకాయ నొప్పి తీసుకొస్తేనే ఆయనకు కూడా తెలియదు. కానీ దాన్ని సోషల్ మీడియాలో అందరూ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు క్యాచ్ చేసుకొని వాళ్ళ ట్రెండింగ్ల కోసం, వాళ్ళ వ్యూస్ కోసం చాలా మంది చాలా రాంగ్ గా మాట్లాడుతున్నారు ఆయన గురించి. ఎందుకు నాకు పర్సనల్ గా చెప్పాలనిపించింది, ఎందుకంటే ఆయన ఇంటెన్షన్ అది కాదు పాపం, కాకపోతే తప్పులైతే దొల్లారు, అది రాంగే, సారీ చెప్పేశారు, ఇంకా వదిలేయండి, దాన్ని లాగొద్దు, ఓకేనా. ఆయన ఏదో దేశద్రోహి తీవ్రవాది లాగా బిహేవ్ చేస్తున్నారు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు శివాజీ గారు ఏమన్నారో తెలుసు, ఆడపిల్లని ఏమన్నారు స్వామి, ఏమన్నారు ఆయన ఇంటెన్షన్ రాంగ్ అవ్వచ్చు, ఓకేనా, అమ్మాయిల్ని అది ఇదేనే చెడు మాటలేం మాట్లాడలేదు, ఓకేనా, సామాన్లు బాగుండాలి అన్నారు, అది తప్పు, ఓకేనా, దరిద్రపు ముండా అన్నారు, అది తప్పు, అంతవరకే చూడండి. అంతేగాని ఏదేదో చేశారు శివాజీ గారు, ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు, కఠిన శిక్ష వేయాలి, దేవర శిక్ష వేయాలి, ఆయన జైల్లోనే పెట్టేసేయాలి, ఏంటది నాకైతే అసలు అర్థం కాలేదు. ఇలా ఆయన మీద వస్తున్న దుర్ప్రచారం అయితే నాకైతే నచ్చలేదు పర్సనల్ గా. ఆయన మనిషి మంచోడే, కాకపోతే 2 మాటలు దొరలటం మానవ లక్షణం. ఆయన సారీ చెప్పాడు, ఇంతటితో దాన్ని వదిలేయండి. మీరేమంటారు ఫ్రెండ్స్? ఖచ్చితంగా దండోరా మూవీ నచ్చితే వెళ్ళి చూడండి. మూవీ మీద అయితే ఎఫెక్ట్ అయితే పడకూడదు, ఎందుకంటే చాలా కష్టపడి మూవీ తీసుకుంటారు వాళ్ళు. మీరేమంటారు? శివాజీ గారు యాజ్ ఏ పర్సన్ గా కరెక్ట్, ఆయన ఆ ఇంటెన్షన్ తో అనలేదు అని మీకు అనిపిస్తే లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్ లో తెలిపి ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇలాంటివి వస్తూనే ఉంటాయి, మనకి రాంగ్ అనిపించిన ప్రతిదీ మనం గట్టిగానే మాట్లాడతాం, మన ఛానల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది.